నెక్స్ట్ వచ్చేసి బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. ఇది కూడా 75 ఇయర్స్ లెగసీ కలిగి ఉన్నటువంటి కాలేజీ, బెంగళూరులో ఉంది. డైవర్స్ స్టూడెంట్ కమ్యూనిటీని ఇది ఇప్పటివరకు తీసుకుందనమాట. దీని యొక్క కోడ్ వచ్చేసి బిఎంఎస్సిఈ అనేటువంటి కోడ్తో ఉంటుంది. ఇది కూడా మంచి కాలేజీ. తర్వాత ఒక వైబ్ ఉన్నటువంటి మరో కాలేజీ ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బెంగళూరు. ఎంఎస్ రామయ్య అంటే నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ ఒకటే కదండి, వీళ్ళకి మెడికల్ కాలేజీలో కూడా వీళ్ళకి చాలా రెప్యుటేషన్ ఉంది. నేను ఎంతమందిని పేరెంట్స్ కనిపించినా అందరూ ఎంఎస్ రామయ్య దగ్గర ఆగిపోతున్నారు. ఇటు మేనేజ్మెంట్ సీట్ అయినా అదే కాలేజీలో కావాలంటున్నారు, లేదా ఇక్కడ యూనివర్సిటీ తీసుకున్నప్పుడు మనకి 21.5 lakhలో ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ అయిపోతుంది. ఎగ్జాంపుల్ నేను తెలుగు ప్రజలకు చెప్పేది ఏంటంటే, సపోజ్ ఒకవేళ సిబిఐటి యూనివర్సిటీ స్టార్ట్ చేస్తుంది అనుకున్నాం, లేకపోతే వాసవి వాళ్ళు యూనివర్సిటీ స్టార్ట్ చేస్తుంది అనుకున్నాం, మీరు ఎంత పెద్ద ఎత్తున దానిపై ఆదరిస్తుంటారు. కానీ కర్ణాటకలో మీకు అదే ఎంఎస్ రామయ్య అనేది టాప్ 3 పొజిషన్లో ఉంది, టాప్ 4 పొజిషన్లో ఉంది. మీరు అక్కడ వచ్చేసి మొత్తం 21.5 లక్షలు అయిపోతుంది. మీరు ఇప్పుడు టాప్ 10లో ఉన్నటువంటి కాలేజీ పోయేసి ఉదాహరణకి ఎంబీఎస్ఆర్ కాలేజీ పోయింది అనుకోండి, ఉదాహరణ 13-14 లక్షలు ప్లస్ కాలేజ్ ఫీజు కలుపుకుంటే అది కూడా 20 లక్షలు అవుతుంది. ఎంబీఎస్ఆర్ ఎక్కడో టాప్ 8లో ఉన్నటువంటి కాలేజీ, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు కంపారిటివ్లీ ఎంఎస్ రామయ్యతో పోల్చి చూసుకున్నప్పుడు. మీరు ఎంఎస్ రామయ్య అనేది ఒక పెద్ద బ్రాండ్, నోన్ బ్రాండ్, నేషనల్ వైడ్ బ్రాండ్ కాబట్టి ఒకవేళ మీరు ఆ బడ్జెట్ 20-22 లక్షల దాకా బడ్జెట్ ఉన్నటువంటి వాళ్ళు, హాస్టల్లో కలుపుకొని ఒక 30 లక్షలు పెడదలుచుకున్నటువంటి వాళ్ళు ఎంఎస్ రామయ్య యూనివర్సిటీని ఆప్షన్ చేసుకోండి. ఒక 50 లక్షల బడ్జెట్ ఉన్నటువంటి వాళ్ళు ఎంఎస్ఆర్ ఐటీని కూడా ఆప్ చేసుకోవచ్చు.